బాగుంది కదా, మంచి ఫిగర్. చూడు మావా, వీడియోని తీస్తున్నా. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు, భలే ఎంజాయ్ చేస్తున్నారే. బయట వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఎంజాయ్ చేస్తేలాగా మాకు కూడా ఛాన్స్ ఇవ్వచ్చు కదా. మమ్మల్ని మేము మీతో జాయిన్ చేసుకోవచ్చా? మాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా, బాగుంటుంది. అన్నా ఆగండి అన్నా, ప్లీజ్ నా తీకండి అన్నా, కొంచెం ఆపండి అన్నా, తీకండి అన్నా, చెప్తున్నాను కదా. చెప్తున్నాం కదా, సైలెంట్ గా ఉండు. నాటకం నా దగ్గర సాగం. పట్టుకోండి, ఏం చేస్తున్నావు? బాగలేదా? ఊరికనే గొంతు లేదు. 5 నిమిషాలు నేను చెప్పినట్టు నన్ను దయచేసి వదిలేయండి. అవే వదిలిపెట్టండి ప్లీజ్. ఆగమంటుంటే మా దగ్గర నుంచి తప్పించుకోవడం. త్వరగా రండి రా. ఎక్కడికి పారిపోతావు నువ్వు? ఎక్కడికి వెళ్ళా? మా దగ్గరికి తప్పించుకో, కుదరదు. సైలెంట్ గా ఉండు. తర్వాత నువ్వు చేద్దు కానీ నేను చేస్తాను. వదలండ్రా. గోపాల్ ప్లీజ్ వదిలేయండి, ప్లీజ్ నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. పదరా, త్వరగా త్వరగా త్వరగా. రండి. నిన్న నీ దగ్గర ఒక ఫైల్ ఇచ్చాను, ఏం చేసావు? సార్ అది నేను కమిషనర్ ఆఫీస్ లో ఆల్రెడీ ఇచ్చేసాను. అది ఎప్పుడు వస్తుంది? నమస్తే సార్. రండమ్మా. సార్ నా పేరు ఊర్మిళ, నా కూతురు పొద్దుటి నుంచి ఇంటికి రాలేదు. ముందల కూర్చోండి అమ్మా, కూర్చోండి, తర్వాత మాట్లాడదాం. సార్ నా కూతురు పొద్దుట ఆఫీస్కి వెళ్ళింది, ఎంతసేపు అయింది ఇంకా రాలేదు సార్. నేను తనకి చాలాసార్లు ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ అనే వస్తుంది సార్. ఆమె వాళ్ళ ఫ్రెండ్స్ తో బయటికెళ్ళిందేమో. సార్ తను ఎవరితోనూ వెళ్ళలేదు, కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. నేను తన కొలీగ్స్ కి కూడా కాల్ చేశాను సార్, కానీ ఎవరితోనూ లేదు. తన కొలీగ్ ఏమందంటే అసలు ఆఫీస్కే రాలేదని. సార్ నాకు చాలా భయంగా ఉంది సార్. ఆవిడ ఎక్కడ పనిచేస్తున్నారు? ఆఫీస్ ఎక్కడుంది? సార్ తను మా ఇంటి పక్కనే ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తుంది సార్. ఐటీ కంపెనీ? ఎస్ సార్. అదేంటంటే 24 గంటలు దాటితే గానీ మేము ఆ కంప్లైంట్ తీసుకోలేమమ్మా. మీ అమ్మాయి ఫోటోను ఫోన్ నెంబరు నాకు ఇవ్వండి, మీరు బాధపడకుండా వెళ్ళండి, అంతా నేను చూసుకుంటాను. తన్వీర్ మీ దగ్గర డీటెయిల్ తీసుకో త్వరగా. ఎస్ సార్. మేడం మీ నంబర్ చెప్పండి. ఓకే సార్. 79. సార్ నా పేరు రామ్ ప్రకాష్. చెప్పండి. పొద్దుటి నా కొడుకు రామ్ ప్రకాష్ ఆఫీస్కి వెళ్ళిన వాడు ఇంతవరకు రాలేదు సార్. వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది సార్. వాళ్ళ ఫ్రెండ్స్ తో ఏదైనా బయటికి వెళ్ళిందేమో కదా సార్. వాడు ఎక్కడికి వెళ్ళినా నాతో చెప్పి వెళతాడు సార్. అలా ఉన్నా కూడా ఫోన్ అటెండ్ చేస్తాడు సార్, కానీ ఇప్పుడు ఫోన్ అటెండ్ చేయట్లేదు సార్. తర్వాత వాళ్ళ ఆఫీస్ వాళ్ళతో ఫోన్ చేసి కనుక్కున్నాను సార్, వాడు ఉదయం నుంచి ఆఫీస్కి రాలేదని చెప్పారు సార్. ఏ ఆఫీస్ లో మీ అబ్బాయి పనిచేస్తున్నాడు? సార్ ఆడు ఏలూరు ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు సార్. ఏలూరు ఐటీ కంపెనీ? అవును సార్. తన్వీర్. ఎస్ సార్. నిన్న ఒక మేడం వచ్చి కంప్లైంట్ ఇచ్చారు కదా, అమ్మాయి కనపడలేదని. ఆ అమ్మాయి ఎక్కడ పనిచేస్తుంది అన్నారు? పక్కన ఉన్న ఐటీ కంపెనీలో సార్. ఇక్కడ చూడండి, నిన్న కూడా ఒక కంప్లైంట్ వచ్చింది. నిన్న కనపడకుండా పోయిన అమ్మాయి కూడా మీ ఓడు చేసే కంపెనీలోనే పనిచేస్తుంది. అలాగే సార్.
ఒకవేళ వాళ్ళిద్దరు ఏమైనా లవ్ చేసుకుంటున్నారేమోగా, వాళ్ళిద్దరు ఏమైనా పారిపోయి ఉండొచ్చుగా. లేదు సార్, నా కొడుకు అలాంటి వాడు కాదు. అలా ఉన్నా కూడా నా ఫోన్ అటెండ్ చేస్తాడు కదా. ఏమైంది సార్? నాకెందుకో భయంగా ఉంది సార్. ప్లీజ్ సార్, మీరే ఏదైనా చెయ్యాలి. మీరు బాధపడకండి, మీ ఓడి ఫోటోను నెంబరు మాకు ఇవ్వండి. అలాగే మేము సార్. ఖచ్చితంగా కనిపెట్టి చెప్తాం. మంచిది సార్. ఈ దగ్గర వస్తాను సార్. డీటెయిల్స్ తీసుకో. సార్ మీ నంబర్ చెప్పండి. రాసుకోండి సార్. 8108-961. అబ్బాయి ఫోటో. సార్ అదేంటంటే ఎవరా ఇది? హలో హలో బ్రదర్, హలో హలో, లేగు. ఏమైంది? హలో, పోలీస్ స్టేషన్. ఇక్కడే సార్. ఇట్రా, ఈ బాడీలో ఐడెంటి కార్డ్ ఏదైనా ఉందో చూడు. సార్ ఫోన్ దొరికింది. ఇది ఫారెన్సిక్ పంపించు చెక్ చేయడానికి. ఓకే సార్. యాదవ్, ఈ చుట్టుపక్కల ఏది వదలదు, చెక్ చేసి చూడు ఏదైనా దొరుకుతుందని. ధరం, చెప్పండి సార్. దీన్ని ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ పంపించు. ఓకే సార్. సార్ ఇలా కూడా అయి ఉండొచ్చు కదా, ఇక్కడ అందరూ తాగి ఉండొచ్చు, వాళ్ళలో గొడవ కూడా అయి ఉండొచ్చు. అలా ఏమన్నా వీన్ని ఇక్కడ చంపి ఉండొచ్చు కదా సార్. ధరం, పోస్ట్ మార్టం ఫారెన్సిక్ రిపోర్ట్ ఏం రాకుండా ఈ కేసులో మనం ఏం చేయలేం. సరే, మీరు ఒక పని చేయండి, బాడీ తీసిన వెంటనే పోస్ట్ మార్టాన్ని పంపించండి, వెంటనే, త్వరగా. ఓకే సార్. మీరే ఫోన్ చేశారా? నేనే సార్ ఫోన్ చేశాను. మీ పేరేంటి? నా పేరు అశోక్ సార్. ఇక్కడ బాడీ ఉందని నీకెలా తెలుసు? సార్ నేను అనుకోకుండా ఇటు వస్తూ ఉన్నాను. అది ఏంటని చూద్దామంటే ఇక్కడ బాడీ పడుంది సార్. వాడు తెలీదా నాకు నీకు? తెలీదు సార్. ఏంటి ఇటు తెలీదా? పక్క ఏరున్న మలాంచి చాలా మంది వచ్చిపోతూ ఉంటారు సార్. నువ్వెప్పుడు చూడలేదా? ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు సార్. సార్ సార్, ఇక్కడ ఇంకోటి దొరికింది సార్.